నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిపి ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు షాయంపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాగృతి పోలీస్ కళా బృందం కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ నాగమరి మరియు విలియన్ వెంకటేశ్వర్లు, రత్నాకర్, స్టీవేడ్, నారాయణ, చిరంజీవి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాయంపేట పోలీసులు ఏఎస్ఐ సిమ్లాలాల్, హెచ్సిబి స్వామి నాయక్, పిసిఆర్ ప్రవీణ్ కుమార్, డబ్ల్యూపిసి కల్పన, మమత, హెచ్సి రాజు మొదలగు వారు పాల్గొన్నారు. అందువల్ల ఎవరు కూడా ఈ కరోనా బారిన పడద్దు అని ప్రతి గ్రామాన పల్లెన మా గౌరవనీయులు కమిషనర్ గారు మమ్మల్ని జాగృతం చేయమని, ప్రజలను జాగృతం చేయమని, ఈ కార్యక్రమాలను నిర్వహించబెట్టమని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి విలేజ్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. గౌరవనీయులు వారి సూచన మేరకు మేము కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ మీ ప్రజలను కూడా ముందంజలో ఉండి నడిపిస్తూ మరి ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని తెలియజేసుకుంటున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, నేను హెడ్ కానిస్టేబుల్. ఇక్కడ ఎన్ని మండలాలు చేసేది మీ ప్రోగ్రామ్? దరిదాపు ఇప్పుడు కమిషనరేట్ పరిధిలో ఆల్మోస్ట్ అన్నీ చేశాం. అన్ని దరిదాపు ఇంచుమించు 50 మండలాలలో ఇప్పటివరకు చేశాం. థ్యాంక్ యూ సార్. ఓకే, హలో, ఓకేనండి. కొద్దిసేపు మ్యాజిక్లోకి వెళ్ళిపోతాం. మరి నేను చేసే ప్రతి మ్యాజిక్ బాగా గమనిస్తే నేను మ్యాజిక్ ఎలా చేస్తున్నానో మీకు కూడా తెలిసిపోతుంది. జర దూరం ఉన్న వాళ్ళందరూ దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మరి ఒక్కసారి దాన్ని పొలిమేర దాటకుండా పొగబెట్టి సంపుదాము. అయిపోయింది, ఎప్పుడు దాని కథ అయిపోయింది. మనకంతా 60 మనకెక్కడ 90 కొట్టిందంట కాదు, అటు మనం ఇటు అంటాం, అంతేనా కాదా? కానీ అన్నలారా, మనం అటు మనం ఇటు అంటే అది అట్ట అంటే మనం ఇటు అంటే మనం కూడా అట్టే పోతాం. ఎప్పుడైతే మనిషి కేర్లెస్గా ఉంటాడో, జాగ్రత్తలు పాటించకపోతే కనుక, ఇంతకుముందు అంటేనో 14 రోజులు 21 రోజులు క్వారంటైన్లో ఉండాలి. కరోనా సోకిన వ్యక్తులు ఏ రకంగా ఉంటాయా అంటే దగ్గు విపరీతంగా వస్తుంటది, జ్వరం బాగా వస్తుంటది, 3 రోజుల కాలం పాటు జ్వరం ఉంటుంది కనుక ఖచ్చితంగా మనం హాస్పిటల్కి పోవాల్సిందే. ఈ దగ్గుతో పాటుగా మనం శ్వాస తీయాలంటే ఇబ్బందికరంగా మారుతుంది. శ్వాస తీయాలంటే మన ఇబ్బందికరంగా మారుతుంది. ఇంతేకాదు, ఏదైనా వాసన చూద్దామా, వాసన రాదు, ఏదైనా తిందామా, రుచి ఉండదు. ఇటువంటి లక్షణాలు కనుక మనకు ఉన్నాయనుకో, ఖచ్చితంగా హాస్పిటల్కు బిరబిర పోవాల్సిందే. మనం తగు జాగ్రత్తలు వాడవలసిందే, మందులు వాడవలసిందే. సూదులు మందులు వాడి డాక్టరు సంప్రదింపుల మేరకు మనం బాగుపడాలి. కానీ కరోనా వచ్చిందని ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. ఇటువంటి వైరస్లు ఎన్నో వస్తాయి పోతాయి, ఎన్నో ఎదుర్కొంటానం కూడా. కాబట్టి దీన్ని కూడా మనం ఒక ధైర్యంతో దీన్ని ఎదుర్కొని మన నుంచి తరిమేయాలని కోరుకుంటూ ఇంకొక పాటను కూడా మనం విందాం. మరి మావాడు చెప్పిన విధంగా ఈ సూచనలు పాటిస్తే మీరు బాగుపడతారని కోరుకుంటూ, దిన గంధమాయ దిక్కుమల్ల బతుకుల మధ్య సాగిపోయే రోజులొచ్చే, దిన గంధమాయ దిక్కుమల్ల బతుకుల మధ్య సాగిపోయే రోజులొచ్చే, చూస్తే రోదలనే మిగలబట్టే, వచ్చిన వాళ్ళు చూస్తే రోదనలే మిగలబట్టే. వచ్చిన కథ రాజుగో దిక్కులేని అనాలి.
దిక్కుమల్ల రోగమాయే దినదిన గంధమాయే దిక్కుమల్ల రోగమాయే ఆవు బతుకుల మధ్య సాగిపోయే రోజులొచ్చే ఆవు బతుకుల మధ్య సాగిపోయే రోజులొచ్చే రాజుదేవి కరోనా వైరస్ బాబు రాజు కఠినమైన ఇక్కడక్కడని కాదు ఎక్కడైనా ఉండవచ్చు రాజుగమన కూటలెట్ల గడుసుడు దిన గంటరాల దిక్కుమల్ల రోగమాయే దిన గంటమాయ దిక్కుమల్ల రోగమాయే ఆవు బతుకుల సాగిపోయే రోజులొచ్చే ఆవు బతుకుల మధ్య సాగిపోయే రోజులొచ్చే రాజు కఠినమైన కష్టాలే సంతోరికి బయలు సంతోరికి రాజుగో పుట్టి నోరు పైన వైరి దిన గంధమాయ దిక్కుమల్ల రోగమాయ దిన గంధమాయ దిక్కుమల్ల రోగమాయ ఆవు బతుకుల సాగిపోయే రోజులొచ్చే ఆవు బతుకుల మరి ఎన్నో కష్ట నష్టాల కోర్చి లాక్డౌన్ పీరియడ్లో ఎంతో మంది కష్టపడ్డారు. మరి ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ మనకు ప్రబలిందో ఎక్కడో చైనా దేశం వుహాన్ నగరంలో పుట్టి సప్త సముద్రాలు దాటుతూ ఖండాలను చిన్న భిన్నం చేస్తూ ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ కరోనా వైరస్ మరి మన దేశం వచ్చి మన రాష్ట్రం వచ్చి మన జిల్లాకు వచ్చి మన ఊరికి వస్తుంది. ఉరకలేసుకుంటూ మన పల్లెకు వస్తుంది. అన్నలారా తగు జాగ్రత్త పాటించండి. మాస్కులు లేవు చాలా మందికి. మరి ఒకప్పుడు అంత కష్టపడ్డాం, ఇప్పుడు ఇంకొక 2-3 నెలలు మనం కష్టపడితే కనుక మనకు సూదులు మందులు అనేది వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ కరోనా బారిన ఎవరు పడద్దనే చక్కటి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాము. ఈ కరోనా వైరస్ బారిన పడద్దని కోరుకుంటూ ఏడ నుండి వచ్చారో మాయదారి కరోనా హలో ఎదల దొర్రబట్టరో మహమ్మారి కరోనా అరే ఏడ నుండి వచ్చారో మాయదారి కరోనా ఎదల దొర్రబట్టరో మహమ్మారి కరోనా ఏడ నుండి వచ్చారో మనుషుల మధ్యలో నీవు మాట్లాడుతూ నిలబడి మనుషుల మధ్యలో వచ్చారో మాయదారి కరోనా ఎదల దొర్రబట్టరో మహమ్మారి కరోనా ఏడ నుండి వచ్చారో మాయదారి కరోనా ఎదల దొర్రబట్టరో మహమ్మారి కరోనా కుసకుసలో మొదలై కుంగిపోవ మనిషంట నుండి
వచ్చరో మాయదారి కరోనా వచ్చరో మహమ్మారి కరోనా. అన్న ఇంతకుముందు ఎవరైనా మన చుట్టాలు వచ్చినా మన పక్కలు వచ్చిన బంధువులు వచ్చినా అన్న దగ్గర కూర్చోబెట్టుకొని ఇంట్లో కూర్చోపోయి ఆప్యాయంగా మనం పలకరించేటోళ్ళం. అవునన్నా ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదిరా లేదన్నా. ఎంత దగ్గర ఫ్రెండ్ అయినా, ఎంత ప్రాణ స్నేహితుడైనా, ఎంత చుట్టమైనా అన్న జర అటేడు జరుగు, కొంచెం అటేడు జరుగు, ఎందుకైనా మంచిది అంటారు. మరి ఎందుకు అంటే ఆ వైరస్ అనేది ఎక్కడి నుంచి మనకి ఎక్కడి నుంచి దాపురం అయిందో తెలియదు, ఎవరి నుంచి ఎవరికి దోకుతుందో అంతకన్నా తెలియదు. అందుకొరకే చెయ్యి చెయ్యి కల్పవద్దు నమస్కారమే ముద్దు నమస్కారమే ముద్దు దగ్గర దగ్గర వద్దు దూరం ఉంటేనే ముద్దు దూరం ఉంటేనే ముద్దు చెయ్యి చెయ్యి కల్పవద్దు నమస్కారమే ముద్దు నమస్కారమే ముద్దు దగ్గర దగ్గర వద్దు దూరం ఉంటేనే ముద్దు దూరం ఉంటేనే ముద్దు. ఇంటి నుండి బయటకెళ్ళి బయట నుండి ఇంటికొస్తే 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 సబ్బుతోటి శుభ్రంగా సబ్బుతోటి శుభ్రంగా కాయేతులు కడిగెళ్ళు నుండి వచ్చరో మాయదారి కరోనా ఎదలు కర్రబట్టరో మహమ్మారి కరోనా ఏడ నుండి వచ్చరో మాయదారి కరోనా ఎదలు కర్రబట్టరో మహమ్మారి కరోనా. జాగ్రత్తతోటి మాస్కులు ధరించండి మా గుడ్డు కరోనా సావబుడ్డు పరమానం ముందు జాగ్రత్తతోటి పరిశుభ్రంగా ఉంచాలి ఇంటి బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి సమదూరం పాటించి అన్న జర జర దూరం దూరం ఉండాలి. మనం సమదూరం పాటించి సగనంపు కరోనాను నుండి వచ్చరో మాయదారి కరోనా ఎదలబట్టరో మహమ్మారి కరోనా నుండి వచ్చరో మాయదారి కరోనా ఎదలబట్టరో. నల్లిలాగా లేదా ఏ నలిపేసి దాన్ని సంప నలిపేసి దాన్ని సంప నల్లిలాగా ఉండదా మరిగ తీసి కొడదామంటే మరిగ తీసి కొడమనే నల్లిలాగా లేదా ఏ నలిపేసి దాన్ని సంప నలిపేసి దాన్ని సంప నల్లిలాగా ఉండదా మరిగ తీసి కొడదామంటే మరిగ తీసి కొడదామంటే దోమలెట్టలేదా ఏ దొరకబట్టి నలిపేయ దోమలెట్టలేదా ఏ దొరకబట్టి నలిపేయ దోమలెట్టలేదా ఏ దొరకబట్టి నలిపేయ దోమలెట్టలేదా ఏ దొరకబట్టి నలిపేయ వచ్చి చిన్న సూక్ష్మజీవిలో వచ్చి చిత్రహింస చేయబట్టే పేద నుండి వచ్చరో మాయదారి కరోనా ఎదల దొరబట్టరో మహమ్మారి కరోనా ఏద నుండి వచ్చరో మాయదారి కరోనా ఎదల దొరబట్టరో మహమ్మారి కరోనా. మనం ఎంతమందిని ఎక్కడెక్కడో పనులు అయితే పోతాంటాం రా. వాళ్ళు పూయి కానీ పోతాంటారు, వాళ్ళు కూరగాయలు తెరిపోతాంటారు, వాళ్ళు మటన్ కానీ పోతాంటారు, వాళ్ళు చికెన్ కానీ పోతాంటారు. ఆఖరి కూడా మందు షాపు కూడా మనం భయపడకుండా పోతాం. అవునండి ఎక్కడ ఏం లేకుండా కానీ మాత్రం మందు షాపు మాత్రం ఏది లేదు, క్యూ లేదు, ఏది లేదు. అవునండి అన్నానే ఒకటి చెప్తానా, పావుషేరు మందు లేకున్నా మంచిదే కానీ కొంచెం శానిటైజర్ కొనుక్కోరు అని చెప్తాను. అంతేనా కాదా? అరే చిన్న పెద్ద వ్యాపారుల చిల్లర పొట్లల్ల జరిగి చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోప శాంతయే అగజా